गणेश कुछ गोंगिटा ఇప్పుడు వచ్చే వేసవికాలం దృష్ట్యా టవర్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఊటూరి గంగారం సరోజల వాళ్ళ సత్య వాళ్ళ జ్ఞాపకార్థం ఊటూరు వాసి కవిత వారి ఆధ్వర్యంలో మా జనగణమన మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్లకు మరియు ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం, మరి అలా అధ్యక్షుల గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, విద్యాదానం అన్నదానం లాంటిదే ఈ నీటి దానం అనే ఉద్దేశంతో ఎండాకాలం మనం కొన్ని సందర్భాల్లో డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ దొరికే సమయం ఉండదు అనే ఉద్దేశం. జగిత్యాలకు వివిధ రకాలుగా ఎంతోమంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వస్తారు, అలాగే ప్రైవేట్గా ఉద్యోగాలు ఆ షాపులలో ఉద్యోగాలు చేయడానికి వస్తారు. అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మినరల్ వాటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక సంస్థ ద్వారా వారి మిత్ర బృందం అందరూ కలిసి టవర్ సర్కిల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఓపెనింగ్కి మేమందరం సంజయ్ అన్న గారు, కౌన్సిలర్ మిత్రులు మేమందరం వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. ఈ చలివేంద్రం ఏర్పాటు ద్వారా ప్రజలందరికీ వేసవి కాలంలో దప్పిక తీర్చడానికి అనువుగా ఉంటుంది. మా మున్సిపల్ తరఫున ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసిన మా వంతు సహాయం అందిస్తామని తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన జనగణ మిత్ర బృందానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పట్టణ జనగణన మిత్రం మండలి వారు కీర్తిశేషులు గంగారాం సరోజన గార్ల జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు డొనేట్ చేసి ప్రారంభించిన
మంచినీటి పథకం ఒకటి, ఆ మంచినీటిలో ఫ్రీజర్ ద్వారా అందించమనేది గొప్ప కార్యక్రమం. సభాముఖంగా చెప్పక తప్పదు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పట్టణ ప్రథమ రోడ్డు సోదరి సమిల వాణి గారికి, మరి ముఖ్య అతిథులైనటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే సంజయన్న గారికి, మరియు జనగణ మన నృత్య బృందము వారి మన మున్సిపల్ కార్యవర్గము కౌన్సిలర్ వచ్చేసి సోదరుడు శ్రీనివాస్ గారికి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అధికారం నాకు అవకాశం కల్పించినందుకు వీరందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ మంచినీటి పథకం అనేది చాలా చోట్ల పెట్టుతారు, కానీ ఫ్రీజర్ ద్వారా అందించడం అనేది జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిగా చెప్పక తప్పదు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సామాన్య మానవ కాంచి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు వస్తారో దాహార్ది తీర్చుకోవడానికి బయట షాపులలో వాటర్ బాటిల్ కొనుక్కోకుండా ఈ అవకాశం కల్పించిన జనగణన మిత్ర మండలి వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ గారు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది, కానీ రాగానే చాలా ఉధృతంగా ఎండలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందంటే ఈ వారం ఎండలు బాగా ఉంటాయి, జాగ్రత్త అని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో జగిత్యాల టవర్ సర్కిల్లో నిత్యం ఎన్నో ఊళ్ళ నుంచి వచ్చే జనాలు కావచ్చు, ఇక్కడ చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఇక్కడ ఉంటారు. వారందరికీ కూడా మంచినీళ్ళు అందించే విధంగా మిత్రులు గంగాధర్ గారు, కీర్తిశేషులైన ఊటూరు గంగారాం గారి కుమారుడైన వాసు, వారి సతీమణి కవిత గారి సహకారంతో కూల్ వాటర్ ప్లాంట్ విత్ ఫిల్టర్, అంటే శుద్ధిగా వచ్చే నీళ్లను ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన సందర్భంలో నేను అడిగిన మరి దానికి నీళ్ళ సప్లై ఎట్లా అంటే, వీళ్ళు చేసిన పని మాకే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసింది. గతంలో ఈ టవర్ ఎప్పుడో కడితే వాళ్ళ కుమారులు డాక్టర్ రాంగోపాల్ గారు హైదరాబాద్ ఉంటే అప్పుడు రోటరీ క్లబ్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అప్పుడు కార్యక్రమం ఉండేది, జన్మభూమి కార్యక్రమం. దాతలు కొంత ఇస్తే ప్రభుత్వం కొంత ఇచ్చేది. అప్పుడున్న సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఉన్నప్పుడు నేను మంచాల కృష్ణ వెళ్ళి 20,000 తీసుకొచ్చి నిధులు తెచ్చి అప్పుడు ఈ ఫౌంటైన్ ఏర్పాటు చేసినాం. అప్పుడు ఒక స్పెషల్గా 40 కూడా పెట్టించినాం అక్కడ డైరెక్ట్. దాంతో ఆ పైప్ లైన్ కనెక్షన్ ఇంకా ఉండడంతో నిరంతరం వాటర్ సప్లై ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు, అంతకుముందు పెట్టిందని. అంటే ఈ రకంగా ఉన్న వ్యవస్థను సరిగ్గా వాడుకుంటూ ప్రజల కోసం పరితపించే వాళ్ళే నిజమైన సేవకు. సాగులు పెట్టి ఎన్నెన్న పక్కన జరగచ్చు, కానీ ఉన్నదాన్ని మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాతలను ఫిలాంథ్రఫిస్ట్ అంటారు, సేవ చేయాలి. కొన్ని డబ్బులు ఉంటాయి, కానీ చేసే సమయం ఉండదు. కొందరికి చేసే సమయం ఉంటుంది, తపన ఉంటుంది, డబ్బులు ఉంటుంది. ప్రజాసేవ కోసం అడిగితే తప్పు లేదు. అలాంటిది మా తమ్ముడు గంగాధర్ గారు ఒకవైపు దేశభక్తి పెంపొందాలని చెప్పి జగిత్యాల మొత్తం వినబడే విధంగా ఉదయాన్నే 9:30కు పంచలుగా జనగణమన వచ్చే విధంగా అక్కడ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చేవారు దేశభక్తితోటి 1 నిమిషం సమయం ఇచ్చే విధంగా ఆ జనగణమన కంటే కొంత ముందు దేశభక్తి గురించి కొన్ని మాటలు చెప్పడం, అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక్కొక్క ఇస్తే ఒక్కొక్క మొక్క అవుతుంది, ఒక్కొక్క మనిషి కలిస్తేనే దేశం అవుతుంది. ప్రతి వాళ్ళు నాకేందనుకుంటే ఎక్కడ కొంగలు అక్కడ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఇది నా దేశం, నా ప్రజలు, నా కుటుంబం అందరూ అని అనుకున్నప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం చేస్తుంటుంది, కానీ అన్ని ప్రభుత్వాలు చేయలేవు. ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. అలా ప్రభుత్వం గొప్ప 99 రోజుల కార్యక్రమం పెట్టింది. నేను అన్ని స్పీచ్ ఇచ్చినాం, ఆఖరికి మాత్రం ఒకటే చెప్పినాం, ప్రజల సహకారం ఉంటేనే ఈ ప్రభుత్వం ఏ పథకాలు తెచ్చినా, ఏ పరిశుభ్రత అన్నా, ఏ మంచి అన్నా ప్రజల సహాయం విడిచిపెడతారు. పైపు నీళ్ళు పోతుంటాయి, ఇంటి ముందర బురద అవుతుంటుంది అని చెప్పి అది మోటార్ ఎత్తారని చెప్పిన చెప్పి అడిగి 4 అడుగులు నడిచాం. మా చైర్మన్ గారు, కలెక్టర్, కౌన్సిలర్ 5వ ఇంటిగా అదే ఉన్నది, నల్ల నీళ్ళు పోతూనే ఉన్నాయి, కనబడ్డది మా టీవీలలో ఇచ్చి రాదు. ఇది ప్రజల సహకారం కూడా ఇవాళ మంచినీటిని పొదుపుగా వాడుకోవాలి. అలా గ్లాసులు, స్టీల్ గ్లాసులు పెట్టారు, అదొక చాలా సంతోషం. ఎందుకంటే ప్లాస్టిక్ మహమ్మారి అనేది రచయిత ఉంది. సో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
ఉదయాన్నే మమ్మల్ని ఆహ్వానించిన గంగాధర్ గారికి, తెలంగాణ మన మిత్ర బృందానికి, స్పాన్సర్ చేసిన వాసు గారికి, కవిత గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమంది పెద్దలు, యువత, మా కొత్తరాజు మెరుకులను సత్యం చాలా మంది ఉన్నారు. అందరూ కూడా కృష్ణపేట సర్పంచ్ అందరికీ కూడా పేరు పెన్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ.